ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దరిద్రం వదిలిపోయింది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నాం మేము. దానికని ఈరోజు కొండ మీద ముక్కుబడి చెల్లించాము. తిరుమల తెలుగుదేశం పార్టీ కమిటీ అంతా ఈరోజు ఆనందంగా ఉన్నారు. తిరుమల స్థానికులంతా ఈ పట్టిన గ్రహాలన్నీ వెళ్ళిపోయాయని అధికారుల తీరుని చూసి వార్తలకు ఆడలు కన్నీళ్లు పెట్టుకునే రోజులు ఉన్నాయి. అవన్నీ ఈరోజు అవన్నీ కష్టాలను తొలగిపోయినాయని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అంతా హ్యాపీగా ఉన్నారు. తిరుపతి అతి మెజార్టీతో వచ్చింది. ఆర్నిసిన జనసేన టికెట్ అతి మెజార్టీగా వచ్చింది. అదేవిధంగా కుప్పం కూడా భారీ మెజార్టీతో గెలిచారు. అదే హిందూపురం మా బాలయ్య బాబు కూడా భారీ మెజార్టీ గెలిచారు. మా యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అత్యంత మెజార్టీతో గెలిచారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ 2 రోజులు లేట్ అయిపోయిందని 3 రోజులు మేమే తిరుమల చేయకూడదని చెప్పి మేము టీడీపీ వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పి మేము ఈరోజు ఆరంభించాము. ఈ రోజు నుంచి మా కష్టాలను తిరిగిపోవాలని వెంకట కలిగ దైవం వెంకటేశ్వర కోరుకుంటున్నాము. ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు పండితేది అది విజయవంతం కావాలని మేము మనసారా కోరుకుంటున్నాము. తిరుమల వాళ్ళంతా అమరావతికి బయలుదేరి ప్రమాణ స్వీకారం రోజు అక్కడ ఉంటామని చెప్పి అందరినీ కోరుకుంటాం. మనం తీసుకుంటాం. 500 ఒక టెంకాయ కొట్టాం. 500 ఒక టెంకాయ కొట్టాము. ముక్కుబడి తెలుసుకున్నాము. కాబట్టి మమ్మల్ని చల్లగా చూడాలి, వెంకటేశ్వర చల్లగా చూస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు తిరుమలలో ఒక నరకం అనిపిస్తాం మేము. ఆ నరకం ఈ రోజుతో ఆ దరిద్రం అంతా వదిలిపోయి కొత్త నిమగ్నం అయిపోయి మా కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం ఈ రోజు నుంచే. కాబట్టి ఈ రోజు మా కష్టాలన్నీ తిరిగిపోయి ఇన్ని రోజు మేము కన్నీళ్ళు పెట్టుకొని లోపల దాంకొని తిరిగిన రోజులు ఉన్నాయి. అవన్నీ కలిగి శ్రీనివాసుడు చూసుకుంటాడు. ఆయన మేము కష్టాలు చేయము. మా పార్టీ అలాంటిది కాదు. మా సిద్ధాంతం వేరే. మా ఒక పద్ధతి ఒక నియమితమైన పార్టీ ఇది. కాబట్టి అంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చూసుకుంటారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చూడండి. ஓகேங்க நம்ம ஃபோட்டோகிராஃபர் சிவா ஒரு ஃபோட்டோ எடுங்க இங்க சாருக்கு ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఎట్లాగో బాగుందమ్మా, ఇంకా బాగుంటుంది. వచ్చాను సార్. ఇంకా థ్యాంక్ యూ ప్లీజ్ వదిలేండి. వచ్చాను సార్. అయిపోయింది. వచ్చాను సార్. నడుచుకుంటా సార్. నిలబడతాను సార్. వచ్చాను సార్. నడుచుకుంటా వచ్చాను. వాళ్ళు తీసుకుంటా ఉంటారు. నడుచుకుంటూ రండి. నడుచుకుంటూ ఓకే. చాలా ఆగంటారా బాబా, ఆగంటారా అయ్యా. మీరు ఈ గేట్ లోపలికి వచ్చాను సార్. ఎవరు రారు సార్. ఈ గేట్ దాటి దగ్గర ఎవరు రారు సార్. ఈ గేట్ దాటి ఎవరు రాదు సార్. వచ్చాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్ స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ 2 స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు.